దారిన పోయే కంపెనీ ఎప్పుడు నెత్తిన పెట్టుకోడు. జగన్ పాదయాత్ర చేస్తాడు. చేసుకోనియండి. మేము అద్భుతంగా పరిపాలిస్తున్నాం. ఇసక జగన్ టైంలో కంటే ఇప్పుడు తక్కువ రేట్‌కిచ్చాం. స్కూళ్ళల్లో భోజనాలు జగన్ కంటే కూడా అద్భుతంగా పెడుతున్నాం. స్కూళ్ళు జగన్ నాడు నేడు కింద పాడు చేశాడు. మేము వాటిని ఒక సిస్టమాటిక్ లైన్‌లోకి తీసుకొచ్చాం. బాగు చేశాం. ఇవాళ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. జగన్ బొమ్మలు లేకుండా చదువుకుంటున్నారు. అద్భుతమైనటువంటి విద్య నడుస్తుంది. అట్లాగే అప్పట్లో జగన్ ఉన్నప్పుడు రైతులందరూ కూడా భయపడ్డారు. ఇప్పుడు రైతులందరూ సంతోషంగా ఎగిరి గంతులేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వ్యాపారస్తులు జగన్ ఉన్నప్పుడు భయపడ్డారు. ఇప్పుడు వ్యాపారాలు అద్భుతంగా సాగుతున్నాయి. అప్పట్లో రేషన్ బియ్యం జగన్ పార్టీ వాళ్ళు తినేసేవాళ్ళు. అదే మేమొచ్చిన తర్వాత ఇప్పుడు చక్కగా అందరూ కూడా రేషన్ బియ్యంతోనే భోజనం చేస్తున్నారు. ఇంత చక్కగా పరిపాలన ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం అసలు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. బెజవాడోళ్ళు బెజవాడలోనే ఉద్యోగం చేస్తున్నారు. గుంటూరోళ్ళు గుంటూరులోనే ఉద్యోగం చేస్తున్నారు. వైజాగోళ్ళు వైజాగ్‌లోనే ఉద్యోగం చేస్తున్నారు. రైతు కూలీలకి చేతి నిండా పని దొరుకుతోంది. రైతులకు కడుపు నిండా భోజనం దొరుకుతోంది. రేపటి గురించిన భయం లేని సంతుష్టికరమైనటువంటి జీవితం సాగుతోంది. జగన్ ఉన్నప్పుడైతే గనక భయాలతో బ్రతికేవాళ్ళు ఎప్పుడూ అసలు సుఖంగా బతకలేదు. ఇదే కదా మనం ఇప్పటిదాకా చెప్పుకొచ్చింది. జగన్ పాదయాత్ర చేస్తాడు. లెట్ హిమ్ డూ. ఎందుకు ఇప్పటి నుంచి ఇంకా ఏడాదిన్నర తర్వాత ఉంది పాదయాత్ర. 2027 ఎండింగ్‌లో బిగించేస్తాడాయన. 2028 29 స్టార్టింగ్ దాకా చేస్తాడు. ఒక ఏడాది చేస్తాడు. చేసుకోనియండి. నష్టమేముంది? అనవసరమైనటువంటి ఇప్పటి నుంచినే జగన్ పాదయాత్ర చేస్తే అట్టవుతది, ఇట్టవుతది. ఎందుకది? మన పరిపాలన బావుంటే జనం దగ్గరికి జగన్ ఎళ్ళినప్పుడు నీ పరిపాలన కంటే ఇక్కడే బావుందయ్యా అంటారు గదా! జగన్ గూడా దాన్ని చూసుకొని అయ్యో! నేను గూడా చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుందాం, లేపోతే లోకేష్ గారి దగ్గర నేర్చుకుందాం, పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకుందాం అనుకుంటాడు గదా! లేదు పరిపాలన బాలేదు. అప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి గదా! ఈలోపు. అది బెటర్ గదా!